ఇక అదానీ గ్రీన్ సొసైటీ ఒప్పందంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి రాయిటర్స్ సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, ఖజానా భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను అప్పటి జగన్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని చెప్తోంది ఆ సంస్థ. సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్ కొనుగోలుకు ఆమోద ముద్ర తెలపడం, ఏపీఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా వేగంగా జరిగిపోయాయని తెలిపింది. అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా భారీగా భారం పడుతుందని కూడా హెచ్చరించింది. 2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది. అసలు ఏపీ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకీ ఎందుకు భావించిందో అర్థం కాని విషయమని తెలిపింది రాయిటర్స్. నిజానికి అంతకు ముందే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్ అవసరాలు ఏమీ లేవని తెలిపింది. 24 గంటల విద్యుత్ను అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించింది. అయితే వీటిని కాదని అప్పటి రాష్ట్ర మంత్రివర్గం ఆ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. నవంబర్ 11 కల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబర్ 1న అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగమంటోంది రాయిటర్స్. ఇలా అదానీ ఒప్పందంపై ఇలాగే ముందుకెళ్తే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా $100 మిలియన్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులు గత ఏడాది సామాజిక భద్రత, పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయంటోంది రాయిటర్స్.